ఓవరాల్ గా అంటే దశావతారం అంటే ఒక మహావిష్ణువే కాదు, ఇది అద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతం అంటే ఏంటి? మనం శివుడు విష్ణువు ఇద్దరు ఒకటే, మనకి ఇద్దరు ఒకటే. సో మనం ఇదంతా పిల్లలకి నేర్పిస్తున్నామంటే మీరు ఈ జన్మలో మీ పిల్లలకి మీకు తెలియకుండా అతి ప్రేమగా పెంచుకున్న చిన్నారులకి మీరు ఈ జన్మలో మరి ఎన్నో జన్మలకి కావాల్సిన పుణ్యాన్ని అందిస్తున్నారు. ఖచ్చితంగా ఈ గురువులని మీరు కావ్యశ్రీ, నిత్యశ్రీ, జ్యోతిక, కృతిక, సుదీక్ష, భాషని మనం వస్తున్నారు. ఎస్ పాప గారు, మీ పేరు, మీ గురుగారి పేరు? అంశంపై ఈరోజు పర్ఫార్మెన్స్ చేశారు. ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది? మీ గురువు గారి కోఆపరేషన్ ఎలా ఉంది? మీకు ఎలా ఇస్తున్నారు ట్రైనింగ్ గురువు గారు? వెరీ గుడ్. ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? అచ్చా, ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా మీరు? ఓకే. మీకు డాన్స్ లో ఏ డాన్స్ వస్తుంది? ఏ డాన్స్ చేయగలుగుతారు మీరు? కూచిపూడి, భరతనాట్యం ఏం చేయగలుగుతారు? వెరీ నైస్. ఇంకా వెస్టర్న్? ఓకే. డాన్స్ కాకుండా మీకు వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది? వేరే ఆర్ట్స్? ఓకే 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 ఓకే. ఈరోజు ఎలా అనిపించింది? మీ పర్ఫార్మెన్స్ చేస్తుంటే ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు, మీరు బాగా చేశారు పర్ఫార్మెన్స్ అన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీ అంబిషన్ ఏంది? మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? వెరీ నైస్, వెరీ నైస్. మళ్ళీ ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. వెరీ నైస్, వెరీ నైస్. మీ పేరెంట్స్ గురించి ఒక మాట చెప్పండి. పేరెంట్స్ గురించి మీకు ఇంత అద్భుతమైన శిక్ష ఇప్పించి ఇంత చిన్న వయసులోనే వేదిక మీద పెద్దల చేతి మీద మీకు బహుమతి ఇప్పించారు. పేరెంట్స్ గురించి ఒక మాట. మీకు లాస్ట్ ఇయర్ స్కూల్లో ఏ ర్యాంక్ లో మీరు పాస్ అయ్యారు? ఏ గ్రేడ్ లో పాస్ అయ్యారు? ఎన్ని మార్క్స్ వచ్చాయి లాస్ట్? వెరీ నైస్. ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ ర్యాంక్ లో వస్తారు కదా? వెరీ నైస్. మేడం, పాప గారు పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు, పెద్దల చేతి మీదుగా బహుమతి కూడా అందుకున్నారు. యాజ్ ఎ మదర్ గా మీకు ఎలా అనిపించింది మేడం? యాక్చువల్లీ నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొస్తున్నాయి. నేను కూడా ఇంటర్ వరకు కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్నాను, కానీ స్టాప్ చేసేసాను. సో అది మా పిల్లలు కూడా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేయించాము. ఐ ఫెల్ సో హ్యాపీ. తను ఈరోజు సోలోగా పర్ఫామ్ చేసింది. స్టేజ్ ఫియర్ అది ఏం లేకుండా ఫస్ట్ టైం చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఇది ఇలా తన ఫ్యూచర్ వరకు తీసుకెళ్లాలని నేను కూడా కోరుకుంటున్నాను. సూపర్. లాస్ట్ మేడం, ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్ కి, గురువు గారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? అసలు ఇలాంటి ఆర్ట్స్ అనేవి మా అప్పుడు రోజుల్లో ఇలాంటి అవకాశం రావడం చాలా అరుదు. ఇప్పుడు ఇలాంటి అవకాశం పిల్లలకి ఇంత ఇదిగా వస్తున్నందుకు ఆర్గనైజర్స్ కి, గురువు గారికి, అందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. పిల్లల ఫ్యూచర్ కి కూడా చాలా యూజ్ అవుతున్నాయి ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఇలా ఆర్గనైజ్ చేయడం అనేది. ఇంకా ముందు ముందు ఇలాంటివి బోలని ఆర్గనైజ్ చేస్తూ చిల్డ్రన్స్ ని ఎంకరేజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సూపర్ మేడం. మీ పాప గారు పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేశారు. యాజ్ ఏ ఫాదర్ గా మీకు ఎలా అనిపించింది? యాజ్ ఏ ఫాదర్ గా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే ఎక్స్ప్రెషన్స్ అనేది మంచిగా ఇవ్వడం చాలా బాగా చేస్తారు. ఈ రంగంలోకి పాప గారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? ఖచ్చితంగా తీసుకెళ్తాం. పాప గారు ఎడ్యుకేషన్, డాన్స్ ట్రైనింగ్ ఇప్పటివరకు ఎలా బ్యాలెన్సింగ్ చేయించారు మీరు? టైమింగ్ బ్యాలెన్స్ టైట్ స్కెడ్యూల్ ఉంది, అయినా సరే అసలు ఎటువంటి
ఫీల్ అవ్వకుండా స్ట్రెయిన్ ఫీల్ అవ్వకుండా డ్యాన్స్కి వెళ్దాం నాన్న అని చెప్పి తీసుకెళ్ళి పట్టుబట్టి తీసుకెళ్తుంది. నేను అలాగే దింపి తీసుకొస్తుంటాను. ఖచ్చితంగా ఏ ఒక్క క్లాసు మిస్ అవ్వదు. సూపర్. ఒక మాట గురుగారి గురించి ఒక మాట. గురుగారు కూడా చాలా సపోర్టివ్ అండి. ప్రతి కాంపిటీషన్కి దగ్గర ఉండి ఆవిడే దగ్గర ఉన్న మేకప్కి అన్నీ తీసుకొచ్చి ఎక్కడున్నా సరే ఏ ఫంక్షన్ ఏ ఆర్గనైజేషన్లో ఏం జరుగుతున్నా సరే మాకు పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆవిడ సపోర్ట్ సూపర్ అండి. లాస్ట్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్కి సంస్థకి ఒక్క మాట. ఆర్గనైజేషన్ కూడా మంచిగా చాలా బాగా సపోర్ట్ అని ఇంతమందిని తీసుకొచ్చి ఇంతమందిని గ్యాదర్ చేసుకుని స్టేజ్ మీద ఇంతమంది పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారంటే అది చాలా డెడికేషన్ చాలా బాగుంది ఆర్గనైజేషన్. సూపర్ సార్, థ్యాంక్